ఏపీ ప్రభుత్వం మరో అరుదైన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత బస్సుకు సంబంధించి కీలక అంశాలని ప్రస్తావించింది. ఏపీలో ఈ కొత్తగా అమలవబోతున్నటువంటి ఈ ఉచిత బస్ ప్రయాణానికి ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించేందుకు వీలుగా రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. 5 రకాల బస్సులలో ఈ పథకం అమలుకు నిర్ణయించారు. టికెట్లపైన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చేసిన ప్రతిపాదనల మేరకు మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం తుది నిర్ణయానికి ఆమోదం తెలపనుంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇక ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నటువంటి ఈ పథకానికి సంబంధించి అధ్యయనాలు కూడా చేశారు. ఈ పథకంలో భాగంగా 5 రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్టీసీలోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులతో పాటుగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా జీరో ఫేర్ టికెట్తో ప్రయాణం సదుపాయం కల్పించనున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలుపైన తుది నివేదికను సిద్ధం చేశారు. బస్సులు, డ్రైవర్ల ఖరారు, కండక్టర్లకు శిక్షణ పైన ఫోకస్ చేశారు. సంస్థలో 11,449 బస్సులు ఉండగా అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లు అన్నీ కలిపి 8,548 ఉన్నాయి. ఈ పథకం అమలులో ఇవే కీలకం కానున్నాయి. సాధారణంగా ప్రతి డిపోలో కొన్ని బస్సులు స్పేర్ కింద పక్కన ఉంచిన బస్సులను ఈ పథకం కోసం రోడ్డు ఎక్కనున్నాయి. పథకం మొదలయ్యాక తొలి 3 నెలలు అధిక రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారని, దీనివల్ల అన్ని బస్సులలో రద్దీ పెరగనుందని భావిస్తున్నారు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు తగిన సూచనలు చేస్తున్నారు. రద్దీ సమయంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినా సహనంగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ఉచిత ప్రయాణం అమలు ఉన్న బస్సులలో మహిళలకు వేరుగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు. మగవారికి సాధారణ టికెట్లు, మహిళలకు జీరో టికెట్లు ఇస్తారు. బస్సులో భార్య ప్రయాణిస్తే భర్తకు ఛార్జ్ ఉండే టికెట్, భార్యకు జీరో టికెట్ 2 వేరువేరుగా జారీ చేస్తారు. 6న జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త మంత్రివర్గ సమావేశంలో ఈ స్కీమ్ గురించి నిర్ణయం తీసుకుని అధికారికంగా విధి విధానాలు ప్రకటించనున్నారు. ఏపీకి చెందిన మహిళలకి ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్ధారించిన ఏదైనా గుర్తింపు కార్డుతో ఈ బస్సులలో ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డులలో ఏదో ఒక కార్డు ద్వారా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.